హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు సలీం. నేను హైదరాబాద్లో ఉంటాను. ఈరోజు నేను మీ ముందుకి ఒక గొప్ప అద్భుతమైన ప్రోడక్ట్ గురించి తీసుకొని వచ్చాను. ఇదే మ్యాక్ డ్రైవ్ నానో ఎనర్జైజర్ ఫ్రమ్ వెస్టీజ్. ఇది వెస్టీజ్లో మాత్రమే దొరుకుతుంది, బయట ఎక్కడ దొరకదు. సో ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ ఏం పని చేస్తుంది, ఏ విధంగా పని చేస్తుంది, ఏంది అని దీని నుంచి మొత్తం క్లియర్గా నేను చూపించబోతున్నాను. ఇది వచ్చేసి 4-వీలర్ కార్కి యూజ్ చేస్తాము. ఇంకా 2-వీలర్ ఆటోకి కూడా ఉంటుంది. సేమ్ కొంచెం రేట్ తక్కువ ఉంటుంది ఆటోది, బైక్ది. ఇది కార్ సంబంధించింది. సో కార్కి ఇది ఎలా పనిచేస్తుంది ఫస్ట్ చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బైక్లో వేస్తాం మనం, బైక్ కానీ కార్ కానీ. ఇది వచ్చేసి మన బైక్ది, ఇది హెడ్ అనమాట. ఇది వచ్చేసి పిస్టన్. ఒకసారి చూద్దాము. ఈ పిస్టన్ ఏదైతే ఉందో, ఇది ఇక్కడ చైన్ కనిపిస్తుంది కదా, ఇది దీనికి చైన్ ఫిక్స్ అవుతుంది వెనక టైర్కి, రైట్. ఇది ఇట్లా ఫిక్స్ ఉంటుంది ఇంజన్కి. ఇది ఏమవుతుంది, ఇట్లా తిరిగిన కొద్దీ ఇది పైకి వెళ్తుంది, మళ్ళీ ఇది కిందికి వస్తుంది. ఇది పైకి వెళ్తుంది, మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. ఈ విధంగా ఇది పనిచేస్తుంది అనమాట. సో ఇది ఏంటంటే హెడ్. ఇది వచ్చేసి హెడ్ ఫ్రెండ్స్. హెడ్ ఏంటంటే మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, దీని లోపల కంప్లీట్గా ఫినిషింగ్ ఉంటుంది, లోపల స్మూత్ ఉంది కదా. సో ఇది షోరూమ్ నుంచి వచ్చినప్పుడు బండి ఇట్లా కంప్లీట్గా లోపల హెడ్ అనేది నీట్గా స్మూత్గా ఉంటుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఇది ఏదైతే ఉందో దీంట్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఇది పిస్టన్, ఇది హెడ్, ఇది పిస్టన్ అనమాట. సో ఇది దీంట్లో ఫిక్స్ ఎట్లా అవుతుందో నేను చూపిస్తున్నాను. దీనికి రింగ్స్ ఉంటాయి, చూస్తున్నారు కదా, ఈ రింగ్స్ ఉంటాయి. ఈ రింగ్స్ ఏంటంటే ఆయిల్ని వెనక రాకుండా చేస్తుంది. పైన అది ఆయిల్ రింగ్ ఉంటుంది. ఇది ఆయిల్ ఏదైతే ఉందో మళ్ళీ వెనక్కి రాకుండా చేస్తుంది. సో ఇది నేను కరెక్ట్ చేస్తున్నాను. ఇది ఏమవుతుందంటే, ఈ హెడ్ ఉంది కదా, దీని లోపల ఫిక్స్ అవుతుంది అనమాట, రైట్. ఇది ఇట్లా ఈ విధంగా లోపల ఫిక్స్ అయిపోతుంది. ఫిక్స్ అయిన తర్వాత ఇది ఇట్లా లోపలికి ఇట్లా మూవ్మెంట్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇది ఇంజన్కి ఫిక్స్ ఉంది, ఇది హెడ్, ఇది ఇట్లా మూవ్మెంట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది తిరిగిన కొద్దీ ఇది ఇట్లా మూవ్మెంట్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా మూవ్మెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే, దీని లోపల చూడొచ్చు మీరు, ఇది ఉంది కదా, స్మూత్గా ఉంటుంది లోపల. ఇది ఉంది కదా, ఇలా ఎక్కువ మూవ్మెంట్ కావడం వల్ల ఏమవుతుంది అంటే, ఇది ఎక్కువ మూమెంట్ కావడం వల్ల ఏమవుతుందంటే, దీని లోపల స్క్రాచెస్ అనేది వచ్చేస్తాయి. ఈ స్క్రాచెస్ రావడం వల్ల ఏమవుతుంది అంటే, మనకు పొల్యూషన్ అనేది పెరుగుతుంది. ఎందుకు అంటే కనుక, స్క్రాచెస్ వచ్చినప్పుడు ఆయిల్ అనేది వెనక్కి రావడం జరుగుతుంది. మీరు ఏదైనా వెహికల్ కొనడానికి వెళ్ళినప్పుడు, సెకండ్ హ్యాండ్ వెహికల్, అక్కడ మీరు బండి స్టార్ట్ చేసిన తర్వాత వెనకాల ఎక్సలేటర్ ఇచ్చినాక ఎక్కడైతే సైలెన్సర్ నుంచి పొగ వస్తుందో అక్కడ మీరు చూస్తే ఆయిల్ వస్తుంది. అంటే ఇంజన్ కెపాసిటీ అయిపోయింది అని అర్థం. లేదా ముందర మనం ఇంజిన్ ఆయిల్ చెక్ చేసే దగ్గర అది ఆయిల్ పుల్లో ఉంటుంది, అది తీసి బండి స్టార్ట్ చేసినప్పుడు ఒక ఆయిల్ వస్తుంది. అంటే ఈ స్క్రాచెస్ రావడం వల్ల ఆయిల్ అనేది వెనక్కి వచ్చి సైలెన్సర్ ద్వారా బయటకు వస్తుంటుంది. అంటే మనకు దాని అర్థం ఏంటంటే, ఇంజిన్ యొక్క సర్వీస్ అయిపోయింది. మరి అలాంటప్పుడు మనం మెకానిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు మెకానిక్ ఏం చేస్తారు అంటే, వీళ్ళు మొత్తం ఇంజన్ని ఓపెన్ చేస్తారు. ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఇది లేత్ మిషన్, టర్నింగ్ మిషన్ మీద పెట్టి ఇక్కడ లోపల మొత్తం ఫినిషింగ్ చేస్తారు, కటింగ్ చేపిస్తారు. కటింగ్ చేపించి కొత్తగా ఫినిషింగ్ చేస్తారు. మరి కటింగ్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ సైజు మళ్ళీ తగ్గిపోతుంది. మళ్ళీ ఇది ఏం చేస్తారు, ఈ సైజు పెంచుతారు వాళ్ళు. ఈ రింగ్ సైజ్ పెంచేసి మళ్ళీ ఫిట్ చేసి మనకు కొత్తగా ఇచ్చేస్తే మన ఇంజన్ అనేది యావరేజ్గా మళ్ళీ కొత్త ఇంజన్ లాగా తయారవుతుంది, కొత్త బండి లాగా తయారవుతుంది, రైట్. సో ఇప్పుడు ఏం జరుగుతుందని చూసాం మనం. ప్రాబ్లం ఏమొచ్చింది, ఒకవేళ మీకు ఇలాంటి ఇంజన్ డౌన్ చేయాల్సిన ప్రాబ్లం వచ్చినప్పుడు బైక్ అయితే వేలల్లో ఖర్చు అవుతుంది, కార్కి అయితే లక్షల్లో ఖర్చు అవుతుంది, రైట్. సో లక్షల్లో ఖర్చు అవుతుంది. మరి మన ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది ఇక్కడ, ఇది ఏం పనిచేస్తుందంటే, ఇది వెస్టీజ్ మ్యాక్ డ్రైవ్ నానో ఎనర్జైజర్. ఇది ఏం చేస్తుందంటే, దీని లోపల ఈ లిక్విడ్ ఉంటుంది 30 ml. దీంట్లో ఏముంటుంది, మ్యాక్ డ్రైవ్ జిర్కోనియం ఇంకా ప్లాటినం ఉంటుంది. ఈ ప్లాటినం అనేది స్టీల్ కంటే 20 times స్ట్రాంగ్ ఉంటుంది, 6 times స్మూత్ ఉంటుంది. 20 times స్ట్రాంగ్, 6 times స్మూత్ ఉంటుంది. ఇది ఏం చేయాలి అంటే,
మనం ఇంజన్లో ఎక్కడైతే ఇంజన్లో ఆయిల్ పోస్తాం కదా ముందట, అక్కడ ఇంజన్ ఆయిల్లో కనుక ఇది పోసినట్లయితే, పోసిన తర్వాత మనం వెహికల్ రన్నింగ్ చేయాలి, లేదంటే ఒక 20 నిమిషాలు నడిపించి వదిలేయాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఇది కంప్లీట్గా ఆయిల్లో మిక్స్ అయిపోతుంది. ఇంజన్ ఆయిల్లో పోసే ముందు మాత్రం మీరు ఒకసారి దీంట్లో కింద నానో పార్టికల్స్ ఉంటాయి కదా, జిర్కోనియం ప్లాటినం అన్నాం కదా, అవన్నీ పార్టికల్స్ కింద కూర్చొని ఉండిపోతాయి. దీన్ని కమ్సే కమ్ ఒక 50 నుంచి 100 సార్లు బాగా షేక్ చేసిన తర్వాత మీరు చెక్ చేయండి, ఇట్లా వేలు పెట్టి ఏమైనా గట్టిగా ఉందా ఎక్కడన్నా. లేదు అంటే మంచిగా షేక్ చేసి ఇంజన్ ఆయిల్లో వేస్తారు. ఇంజన్ ఆయిల్లో వేసినప్పుడు అది ఇంజన్ ఆయిల్ మూమెంట్ అయినప్పుడు ఇంజన్ ఆయిల్తో పాటు ఒక లేయర్ తయారవుతుంది లోపల. ఎట్లా అంటే ఎగ్జాంపుల్, ఎక్కడైతే ఇంట్లో స్క్రాచెస్ వచ్చేసాయో దాని మీద ఒక లేయర్ ఫామ్ అవుతుంది. ఆ లేయర్ ఫామ్ అయ్యి ఇది మొత్తం కంప్లీట్గా స్మూత్ అయిపోతుంది. స్మూత్ కావడం వల్ల ఏమవుతుంది, ఈ పిస్టన్ అనేది ఈజీగా మూమెంట్ తీసుకుంటుంది. ఈజీగా మూమెంట్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మైలేజ్ పెరుగుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది, పవర్ పెరుగుతుంది, ఇంజిన్ యొక్క సౌండ్ తగ్గిపోతుంది. ఇలా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి, రైట్. సో ఎగ్జాంపుల్, ఒక సిమెంట్ గోడ ఉంది, సిమెంట్ గోడ రఫ్గా ఉంటుంది, రైట్. దాని మీద లప్పం చేస్తే స్మూత్ అవుతుంది కదా. అదే విధంగా మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది స్మూత్గా ఉంది, ఇది రఫ్గా ఉంది. ఈ విధంగా తయారైన దాన్ని మనం ఒక లేయర్ కోటింగ్ చేయడం వల్ల ఇలా తయారవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే పొల్యూషన్ అనేది తగ్గిపోతుంది. ఇంతకుముందు చెప్పాను, మైలేజ్ పెరుగుతుంది 5 to 15% వరకు, ఇంజిన్ యొక్క లైఫ్ పెరుగుతుంది, రైట్. ఇలా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. దీంతో పాటు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్లో చెప్పబోతున్నాను. ఇది ఏంటి అంటే, ఇది కార్కి వేయచ్చు. ఇది 1600 ఉంటుంది, డిపి ప్రైస్ కార్కి వస్తుంది. 1200 చేంజ్ ఉంటుంది బైక్ది. ఆటోకి బైక్కి చిన్న సరిపోతుంది. సేమ్ కార్కి ఇది. ఇంకా 10 లీటర్ ఆయిల్ ఏదైతే పడుతుందో, ఇంజిన్ ఆయిల్, జనరేటర్ కావచ్చు, ట్రక్స్ కావచ్చు, అలాంటి దాంట్లో 10 లీటర్ కంటే ఎక్కువ ఇంజిన్ ఆయిల్ పట్టే దాంట్లో 2 ప్యాకెట్స్ వేయాలి. ఒక్కసారి వేయడం వల్ల ఇది 30,000 కిలోమీటర్ల వరకు మళ్ళీ వేసే అవసరం లేదు ఫ్రెండ్స్. ఒక్కసారి వేయడం వల్ల 30,000 కిలోమీటర్ల వరకు మళ్ళీ వేసే అవసరం లేదు. మరి ఇది వేయడం వల్ల మనం పెట్రోల్, డీజిల్ ఎట్లా సేవింగ్ అవుతుంది, ఎంత బెనిఫిట్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే నేను ఇక్కడ కార్కి రాశాను. నా దగ్గర ఒక బ్రీజా ఉంది. ఈ ఇంతకుముందు 18 మైలేజ్ వచ్చేది, ఇప్పుడు ఇంచుమించు 21+ వస్తుంది. 21+ మైలేజ్ వస్తుంది. దాని కెపాసిటీ వచ్చేసి 40 లీటర్లు. సో ఎగ్జాంపుల్, మీ దగ్గర కార్ ఉందనుకోండి, దాని ట్యాంక్ కెపాసిటీ 40 లీటర్లు. సో 40 లీటర్లు యావరేజ్గా ఫస్ట్ వేయకముందు వచ్చే మైలేజ్ ఎంత అంటే 18. 40 లీటర్లు ఇంటూ 18, 720 కిలోమీటర్లు తిరిగేది ఒక ట్యాంకులకి. ఒక్కసారి ఫుల్ చేపిస్తే 720 కిలోమీటర్లు తిరిగేది. కానీ ఇక్కడ మనం మన నానో ఎనర్జైజర్ వేసిన తర్వాత అది ఆల్మోస్ట్ నా ఇంజన్, నా మైలేజ్ వచ్చేసి 21 పైనే వస్తుంది. 21.5, 6, 9 వరకు వస్తుంది. హైవేలో వెళ్తే 9 వరకు వస్తుంది. అయితే 40 లీటర్స్ ఇంటూ 21 అంటే మొత్తం ఎంత, 840 కిలోమీటర్ తిరిగింది. ఇంతకుముందు ట్యాంక్ ఫుల్ చేపిస్తే వేయకముందు ఎంత తిరిగేది, 720. వేసిన తర్వాత తిప్పితే ఎంత వస్తుంది, 840. ఆల్మోస్ట్ ఎంత, 120 కిలోమీటర్ల మైలేజ్ అనేది పెరిగింది ఇది వేయడం వల్ల. ఓకే, ఒక ట్యాంక్కి వచ్చేసి మనకు 120 కిలోమీటర్ పెరిగినప్పుడు మనం ఇది ఒక్కసారి వేస్తే 30,000 కిలోమీటర్ వరకు వేసే అవసరం లేదు. అంటే ఒక్క 30,000 కిలోమీటర్లు ఒక ట్యాంక్ ఫుల్ చేస్తే 840 మైలేజ్ వస్తుంది. 30,000 కిలోమీటర్లు డివైడెడ్ 840 అంటే 35 లీటర్లు, 35 ట్యాంకులు ఫుల్ చేపిస్తున్నాం. మనం 30,000 కిలోమీటర్ తింపేలోపు 35 ట్యాంకులు ఫుల్ చేపిస్తున్నాము. 35 ట్యాంకులు, ఒక ట్యాంక్కి 120 కిలోమీటర్ ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇంచుమించు 4,200 కిలోమీటర్ల మైలేజ్ అనేది మనకు సేవ్ అయింది. 4,200 కిలోమీటర్ మనకు ఎక్స్ట్రా వచ్చింది. దీన్ని కనుక మనం ఒక లీటర్కి 21 మైలేజ్ వస్తుంది అనుకున్నాం. ఇక్కడ 21, 4,200 డివైడెడ్ 21 అంటే ఇక్కడ 200 లీటర్ల డీజిల్ సేవ్ అయింది ఫ్రెండ్స్. 200 లీటర్ల డీజిల్ ఇంటూ, డీజిల్కి ఒక లీటర్ పెట్టుకోండి 100 రూపాయలు. ఇది డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు. 200 లీటర్లు ఇంటూ 100 రూపాయలు అంటే 20,000 రూపాయల డీజిల్ అనేది సేవ్ అయింది. అంటే 20,000 రూపాయలు సేవింగ్ అయినట్టే కదా. మరి 20,000లో మీరు దీనికి పెట్టే ఖర్చు ఎంత అంటే 1,600 తీసేస్తే 18,400 రూపాయల సేవింగ్ చేశారు మీరు. ఎంత, 18,400. ఒక పని చేద్దాం, ఇక్కడ 21 అనుకున్నాం కదా, 2నే పెట్టుకుందాం. 20 కిలోమీటర్ పెట్టుకున్నా 6,000 పోయినా మీకు 12,000 అయితే సేవింగ్ అయినట్టే కదా.
సో సేవింగ్ తో పాటు మై డియర్ ఫ్రెండ్స్ మీరు చాలా పెద్ద హెల్ప్ చేయబోతున్నారు, పొల్యూషన్ తగ్గించబోతున్నారు. పొల్యూషన్ అనేది ఫస్ట్ తగ్గుతుంది, మీ ఇంజన్ ఒక లైఫ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ మనం లేత్ మిషన్ పోయి పెట్టి చేయించాల్సిన పని రాదు కాబట్టి ఎంబడెంబడ దీని మీద ఒక కోటింగ్ ఇస్తున్నాం కాబట్టి మీ ఇంజన్ అనేది చేయించాల్సిన చేయికి రాదు. దాంతో పాటు మీకు ఇంజన్ సౌండ్ తగ్గిపోతుంది, పికప్ పెరుగుతుంది, మీరు ఎక్సలేటర్ ఇవ్వగానే బండి స్మూత్గా వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఇది వెహికల్లో వేసిన తర్వాత 100 కిలోమీటర్ నడిపితే డిఫరెంట్ మీకు తెలుస్తుంది. 500 కిలోమీటర్ దాటినాక మైలేజ్ అనేది మీకు తెలుస్తుంది. ఒక్కసారి వేయడం వల్ల 30,000 కిలోమీటర్ వరకు అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది బైక్లో వేయచ్చు, కార్లో వేయచ్చు, ఆటోలో వేయచ్చు, ప్రతి ఒక్క జనరేటర్లో వేయచ్చు. ఏదైనా మిషనరీ అక్కడ హెడ్ మనకు పిస్టన్ ఉంది అంటే కనుక అందులో ఖచ్చితంగా వేయచ్చు. మీకు చాలా మంచి బెనిఫిట్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరైతే మీకు ఈ ప్రోడక్ట్ ఈ వీడియో పంపించారో వాళ్ళతో మీరు ఇమ్మీడియట్లీ మాట్లాడండి. మీకు ఈ ప్రోడక్ట్ వాళ్ళు ఇస్తారు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. వెస్టేజ్ నుంచి మీరు డిస్ట్రిబ్యూటర్ ఐడి తీసుకుంటే మీకు డిస్కౌంట్ వస్తుంది. ఎవరైతే వీడియో పంపించారో వాళ్ళతో మాట్లాడి ఇమ్మీడియట్లీ ప్రోడక్ట్ తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్.